హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రిలాక్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లెస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కేంద్ర ప్రభుత్వ పథకాలు 2016 నుంచి 2020 వరకు పూర్తి వివరాలతో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా 2016 కేంద్ర ప్రభుత్వ పథకాలు చూద్దాం. 2016 సో ఫస్ట్ పథకం ఏంటంటే 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకాన్ని ప్రారంభ తేదీ, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలా మనం వివరంగా చూద్దాం. సో ముందుగా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 13 జనవరి 2016. సో సంవత్సరాలన్నీ 2016 కాబట్టి ఇంక గుర్తుంటాయి. 13 జనవరి 2016 ప్రారంభించారండి. ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారండి. అయితే ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, సో ఎవరు ఎక్కడ డిస్కస్ చేద్దాం. ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో ప్రారంభించారండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఇప్పుడు అతివృష్టి మరియు అనావృష్టి కాలాల్లో లేదా మరి ఏ ఇతర కారణాల చేతైనా అతివృష్టి, అనావృష్టి మరి ఇతర ఏ కారణాల చేతైనా తన పంటను నష్టపోయినప్పుడు ఆ నష్టానికి బీమా అన్నమాట. పంటకి నష్టానికి బీమా. సో ఈ పంటలు ఎలా అంటే రబీ కాలంలో పంటకి 2% ప్రీమియం చెల్లించాలండి. ఖరీఫ్ కాలంలో పంటకి 2%, రబీ కాలంలో పంటకి 1.5% మరియు ఉద్యానవన పంటలకి 5% ప్రీమియం చెల్లించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ పథకం అనమాట. నష్టపోయిన రైతులకి బీమా సౌకర్యం అనమాట. కాబట్టి దీన్ని ఫసల్ బీమా యోజన అన్నారు. ఖరీఫ్ కాలంలో పంటలు, రబీ కాలంలో పంటకు 1.5, ఉద్యానవన పంటకు 5% ప్రీమియం చెల్లించాలండి. ఇది ఈ పథకం. నెక్స్ట్ 2016లో రెండో పథకం వచ్చేసి అండి స్టార్టప్ ఇండియా పథకం అండి 2016. సో ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారో ఫస్ట్ చూద్దాం. ఈ పథకం 16 జనవరి 2016 అండి. మీరు డేట్స్ గూగుల్లో చూసేటప్పుడు గూగుల్ వికీపీడియాకి వెళ్ళి చూడండి. ఈ పథకం వికీపీడియా కొడితే అందులో కరెక్ట్ డేట్లు వస్తాయండి. 16 జనవరి 2016. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు. ఎక్కడ అంటే ఢిల్లీలో విజ్ఞాన్ భవన్. ఓకే. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని పరిశ్రమలు స్థాపించాలనుకునే కొత్త వ్యవస్థాపకుల కోసం ఉద్దేశించే పథకం అండి ఇది. అంటే ఎవరైనా పరిశ్రమలు పెడతారంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం కోసం ఉద్దేశించే పథకం. ఈ పథకంలో భాగంగా మనకి కో-ఫౌండర్ అనే ఒక మ్యాగజైన్ కూడా వస్తుందండి. కో-ఫౌండర్ అనే మ్యాగజైన్ కూడా విడుదల చేస్తున్నారు. అంటే ఏ కంపెనీ ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది ప్రతి సంవత్సరం అని చెప్పి ఒక మ్యాగజైన్ కూడా విడుదల చేస్తున్నారండి. అదే ఈ పథకాన్ని స్టార్టప్ ఇండియా గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ఈ పథకానికి ఒక పేరు పెట్టారండి. ఆ పేరు ఏంటంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ స్వని యోజన అనే పేరుతో గ్రామీణ ప్రాంతాలు ఈ పథకాన్ని పిలుస్తారండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కొత్త వ్యాపార వ్యవస్థాపకుల్ని ప్రోత్సహించడం కోసం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అండి. ఎప్పుడంటే 16 జనవరి మోడీ ఢిల్లీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పథకం అండి 2016లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనేది మనకి 2016లో. రూర్బన్ అంటే ఇక్కడ రూరల్ ప్లస్ అర్బన్ కలిపి రూర్బన్ అన్నారండి. రూర్బన్. ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు అంటే 21 ఫిబ్రవరి 2016లో ప్రారంభించారండి. 21 ఫిబ్రవరి 2016. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారే ప్రారంభించారండి.
ఎక్కడ ప్రారంభించారు ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అంటే ఛత్తీస్గఢ్లో ప్రారంభించారండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రారంభించారు. అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలకు విద్య, వైద్యం, రవాణా వంటి సదుపాయాలు కల్పించడం కోసం ఉద్దేశించే పథకం అండి ఈ పథకం. ఓకే ఫ్రెండ్స్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ అక్కడ స్టార్టప్ ఇండియా చూసాం కదండి. ఇప్పుడు స్టాండప్ ఇండియా పథకం అండి. ఈ పథకంని ఎప్పుడు ప్రారంభించారు అంటే 5 ఏప్రిల్ 2016 అండి. 5 ఏప్రిల్ 2016లో ప్రారంభించారు. అయితే ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ ప్రారంభించారండి. ఎక్కడ అంటే ఢిల్లీలో ప్రారంభించారండి. ఓకే సార్. అయితే స్టాండప్ ఇండియా పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలు, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించే పథకం అండి ఇది. ఈ పథకంలో కనిష్టంగా 25 లక్షల నుంచి గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఎవరికి? మహిళా పారిశ్రామికవేత్తలకు. ఓకే ఫ్రెండ్స్, కనిష్టంగా 25 లక్షలు, గరిష్టంగా 1 కోటి రూపాయలు. ప్రతిదీ తెలుసుకోవాలండి, వాడు ఎప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు కాబట్టి. సో ఈ పథకం ఏంటంటే స్టాండప్ ఇండియా ప్రారంభించింది 5 ఏప్రిల్ 2016. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఎస్సీ మరియు ఎస్టీ మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం కోసం. కనిష్టంగా ఎంత అంటే 25 లక్షలు, గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 5వ పథకం. 5వది ప్రధానమంత్రి ఉజ్వల ఆవాస యోజన పథకం అండి. ప్రధానమంత్రి ఉజ్వల ఆవాస యోజన పథకం. ఓకేనండి. ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు అంటే 1 మే 2016లో ప్రారంభించారండి. 1 మే 2016. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారండి. ఎక్కడ ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ పథకం గ్యాస్ కనెక్షన్ పథకం అండి. అయితే ఉద్దేశం ఏంటి అంటే ధనవంతులు గ్యాస్ సిలిండర్లపై ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై ఉన్న సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నట్లయితే వారి స్థానంలో నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ఉద్దేశించిన పథకం అండి ఇది. ప్రధానమంత్రి ఉజ్వల ఆవాస్ యోజన పథకం. ఓకే ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ఉజాలా. ఇది ఉజ్వల అండి. ప్రధానమంత్రి ఉజాలా పథకం అండి. నెక్స్ట్ 6 అండి. సో ఈ పథకం వచ్చేసి ప్రారంభం ఎప్పుడు అంటే 30 మే 2016. ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఫ్రెండ్స్. ఎక్కడ అంటే గుర్గావ్ పట్టణం. ఇది ఎక్కడుందంటే హర్యానా రాష్ట్రంలో ఉందండి. హర్యానాలోని గుర్గావ్ పట్టణంలో ప్రారంభించారు. అయితే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? ఉజాలా, అది ఉజ్వల అంటే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఫ్రెండ్స్. ఉజాలా అంటే ఇది మన ఎల్ఈడి బల్బులు ఫ్రెండ్స్. ఎల్ఈడి బల్బుల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 70% సబ్సిడీతో అందిస్తుంది. మిగతా 25% రాష్ట్రాలు భరించాలి. ఎల్ఈడి బల్బుల్ని పెట్టే పథకం. అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఎల్ఈడి బల్బులు ఎక్కడ అంటే విశాఖపట్నంలో మొట్టమొదటిగా. అయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మొట్టమొదట ఎల్ఈడి బల్బుల్ని తీసుకొచ్చారండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఉజాలా పథకం. నెక్స్ట్ 2016లోనే ఈ పథకం అయితే కాదండి, డిమానిటైజేషన్ గురించి మరి అలానే 2016లో చేశారు కాబట్టి మనం ఆ డేట్ కూడా ఒకసారి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి డిమానిటైజేషన్ అంటే ఎప్పుడు చేశారు?
కొంచెం తెలుసుకుందాం. డిమానిటైజేషన్ ఎప్పుడు అంటే నవంబర్ 8, 2016 డిమానిటైజేషన్ చేశారండి. అయితే ఇందులో 500 మరియు 1000 నోట్లను రద్దు చేశారు. అయితే ఇంతకుముందు డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగిందంటే మొట్టమొదటి డిమానిటైజేషన్ 1946 మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు డిమానిటైజేషన్ చేశారండి. అప్పుడు 500, 1000, 10,000 రూపాయల నోట్లను రద్దు చేశారు. మరియు సెకండ్ టైం వచ్చేసి 1978 మొరార్జీ దేశాయ్ టైంలో, మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి డిమానిటైజేషన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి 500, 1000, 5,000, 10,000 నోట్లని రద్దు చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు థర్డ్ టైం నరేంద్ర మోడీ గారు నవంబర్ 8, 2016 500, 1000 నోట్లను రద్దు చేశారండి. సో ఇది 2016లో జరిగిన ఒక ఇన్సిడెంట్. మనం డేట్ల ప్రకారం వస్తున్నాము చూడండి. సో అందువల్ల ఇది చెప్పుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ 2016లోనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉంది. ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు అంటే 17 డిసెంబర్ 2016 ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే నోట్ల రద్దు జరిగిన తర్వాత నల్లధనం ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఈ పథకం కింద 50% రుసుము చెల్లించాలండి. అంటే ట్యాక్స్ కింద వేశారు 50%. ఇంకా రిమైనింగ్ 50%లో 25% అనమాట వడ్డీ లేని డిపాజిట్ కింద బ్యాంకులో వేయమని చెప్పారండి. వడ్డీ లేని డిపాజిట్గా బ్యాంకులో 25% వేయాలి. 50% వాళ్ళు పన్ను రూపంలో చెల్లించాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన సెస్ మరియు పన్ను కలిపి 50% చెల్లించాలి. రిమైనింగ్ 50%లో 25% డిపాజిట్ బ్యాంకులో చేయాలి. కానీ దీనికి ఏ వడ్డీ ఉండదు. సో వాళ్ళ దగ్గర మిగిలింది 25% వాళ్ళు వైట్ మనీగా కన్సిడర్ చేస్తారని చెప్పి ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కోవిడ్-19 కరోనా వైరస్ కారణంగా ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగానే మనకి 500 రూపాయలు గత 2 నెలల నుంచి మోడీ గవర్నమెంట్ అనేది బ్యాంక్ ఖాతాలో కూడా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 2017 ఇవి 2016లో మనకి మెయిన్గా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంపార్టెంట్వి. ఇప్పుడు 2017కి వద్దాం. 2017లో ఫస్ట్ పథకం ప్రధానమంత్రి వయోవందన యోజన అనే పథకం అండి. ప్రధానమంత్రి వయోవందన యోజన. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 22 జూలై 2017 ఫ్రెండ్స్. 22 జూలై 2017 ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. వయోవందన యోజన ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు రిటైర్మెంట్ వయసు వచ్చిన 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతారు కదండి. ఈ రిటైర్మెంట్ అయ్యే డబ్బులను అనమాట వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపాజిట్ చేస్తే వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడ్డాయి కాబట్టి వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ డిపాజిట్ డబ్బులు ప్రకారం వాళ్ళకి ప్రతి నెల పింఛన్ రూపంలో అందజేస్తారండి. అంటే ఇప్పుడు కనిష్టంగా 1.5 లక్షల రూపాయలు మనం డిపాజిట్ చేస్తే వారు మనకి ప్రతి నెల 1000 రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తారు ఫ్రెండ్స్. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఈ పథకం వయోవందన యోజన పథకం కింద వాళ్ళకి ప్రతి నెల 1000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అదే వాళ్ళు 7.5 lakhs డిపాజిట్ చేస్తే వాళ్ళకి 5,000 మనీ వస్తుంది ప్రతి నెల. అయితే గరిష్టంగా ఎంత అమౌంట్ అంటే గరిష్టంగా 15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చండి ఈ పథకం ద్వారా. వీళ్ళకి అందిస్తారంటే ప్రతి నెల 10,000 రూపాయలు అనేది పింఛన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. అంటే చాలామంది వృద్ధులు రిటైర్ అయ్యే అమౌంట్ వాళ్ళ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగ్గా చూడట్లేదు. అంటే వాళ్ళ పిల్లలు ఏదైనా బిజినెస్లో పెడదామని చెప్పి ఆ మనీ తీసుకున్న తర్వాత మళ్ళీ
మీ పేరెంట్స్ బాగాలేనప్పుడు వీళ్ళకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే ఆ మనీ అడిగితే వాళ్ళ చేతిలో ఉండకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఉంటున్నాయని చెప్పి మోడీ గారు ప్రధానమంత్రి వయో వందన యోజన అనే పథకం తీసుకొచ్చారండి. సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా వీళ్ళే డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే 10,000 రూపాయలు పింఛన్ రూపంలో ఇస్తారు. మళ్ళీ ఈ 15 లక్షలు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేస్తారంటే 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ అమౌంట్ని తీసుకోవచ్చండి బ్యాక్కి. సో ఇది ప్రధానమంత్రి వయో వందన్ యోజన. నెక్స్ట్ వచ్చేసి 2017లో ఇంకో ముఖ్యమైన పథకం అండి. 2017లో ప్రధానమంత్రి మాతృ వందన యోజన అని ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1 సెప్టెంబర్ 2017 అండి. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ ప్రారంభించారండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. మాతృ వయో వందన యోజన అంటేనే మీకు అర్థమవుతుందండి. ఈ పథకం గర్భిణీ స్త్రీల కోసం ప్రవేశపెట్టిన పథకం అండి, గర్భిణీ స్త్రీల కోసం. అయితే ఏంటి ఈ పథకం అంటే గర్భిణీ స్త్రీలు వారికి 5,000 రూపాయలు అన్నమాట గవర్నమెంట్ ఇస్తుందండి. ఈ 5,000 రూపాయలు ఎలా ఇస్తుందంటే 3 విడతల్లో ఇస్తుందండి. సో ఫస్ట్ విడత ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యారు అని చెప్పి అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మొదటగా 1,000 రూపాయలు అన్నమాట అందిస్తారండి. నెక్స్ట్ రెండో విడత వచ్చేసి వారికి 6 నెలలు నిండిన తర్వాత వారికి 2,000 రూపాయలు అందిస్తారండి. నెక్స్ట్ మూడో విడత బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకి మిగతా 2,000 అన్నమాట అందిస్తారండి. సో ఇలా గర్భిణీ స్త్రీలకు 5,000 రూపాయలు మాతృ వయో వందన యోజన ఈ పథకం ద్వారా అందిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఇది. నెక్స్ట్ వచ్చేసి 2017లో ఇంకో ముఖ్యమైన పథకం ఉందండి, సౌభాగ్య పథకం ఉంది. సౌభాగ్య పథకం. సౌభాగ్య ఈ పథకం యొక్క పూర్తి పేరు ఏంటంటే ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన. ఇది ఈ పథకం పూర్తి పేరండి. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 25 సెప్టెంబర్ 2017లో ప్రారంభించారండి. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశంలోని అన్ని గృహాలకు అంటే దేశంలోని మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారండి. విద్యుత్ సౌకర్యం. అయితే ఈ పథకానికి ఒక లక్ష్యం ఉందండి. ఆ లక్ష్యం ఏంటంటే 31 డిసెంబర్ 2018 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఇది సౌభాగ్య పథకం. ఇది 2017. ఇప్పుడు మనం 2018లో పథకాలు చూద్దాం. 2018లో ఇంపార్టెంట్ పథకం ఒకే ఒకటి ఉందండి, అదే ఆయుష్మాన్ భారత్. మీకు అందరికీ తెలుసు ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ అనే పథకం. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 14 ఏప్రిల్ 2018లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తారండి. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఈ పథకంలో భాగంగా 10 కోట్ల మంది ఈ పథకాన్ని 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారండి ఈ పథకం ద్వారా. అయితే ఈ పథకానికి మోదీ కేర్ అనే పేరు కూడా ఉందండి. మోదీ కేర్గా అభివర్ణిస్తారు లేదా మోదీ కేర్ అని పిలుస్తారండి ఈ పథకాన్ని. ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తారండి. ఇది 2014 ఏప్రిల్లో ప్రారంభించారండి. ఇది ఆయుష్మాన్ భారత్.
నెక్స్ట్ వచ్చేసి 2019 పథకాలు ఫ్రెండ్స్. 2019లో ఫస్ట్ ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, దీన్నే పిఎం కిసాన్ పథకం అంటారండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, దీన్నే మనం పిఎం కిసాన్ పథకం అంటారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు అంటే 1 ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు ఫ్రెండ్స్. ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ అని వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించారండి. ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్. అయితే ఈ పిఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న మరియు ఉపాంత రైతులకు వారి ఖాతాల్లో 2,000 రూపాయలని డిపాజిట్ చేస్తూ కోటి మంది రైతులకి అనమాట ఒకేసారి 2,000 రూపాయలు డిపాజిట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభించారండి. అయితే ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 6,000 రూపాయలు అనమాట రైతు ఖాతాలోకి డిపాజిట్ చేస్తారండి, జమ చేస్తారు. అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అనమాట, ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలు అనమాట జమ చేస్తారు ఫ్రెండ్స్. అలా 6,000 రూపాయలు సంవత్సరానికి రైతు ఖాతాలో జమ చేస్తారు. అంటే దేశంలో ఉండే రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ముఖ్య ఉద్దేశం అండి, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్ ఈ పథకం. నెక్స్ట్ వచ్చేసి వన్ నేషన్ వన్ రేషన్. వన్ నేషన్ ఒకే దేశం ఒకే రేషన్. వన్ నేషన్ వన్ రేషన్, తెలుగులో ఒకే దేశం ఒకే రేషన్. ఎప్పుడు ప్రారంభించారంటే 29 జూన్ 2019 ఫ్రెండ్స్. ఎవరు ప్రారంభించారు అంటే మోడీ గారు ప్రారంభించారండి. సారీ మోడీ గారు కాదండి, రామ్ విలాస్ పాస్వాన్ ప్రారంభించారు. ఈయన ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఈయన మినిస్టర్ అండి, సెంట్రల్ మినిస్టర్. అయితే ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో ప్రారంభించారండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఎక్కడైనా అంటే ఏ రేషన్ షాప్కైనా వెళ్ళి రేషన్ సరుకులు తీసుకోవచ్చండి. సో దానికోసం ఉద్దేశించిన పథకం. అంటే ఇప్పుడు వలస కూలీలు, ఇప్పుడు శ్రీకాకుళంలో ఉండే వలస కూలీలు హైదరాబాద్ వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు రేషన్ తీసుకోవడానికి వాళ్ళ జిల్లాకి రావసరం లేదండి, హైదరాబాద్లోనే రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళు అక్కడ రేషన్ తీసుకోవచ్చండి. సో అలా అనమాట వలస కూలీల కోసం ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుందండి వన్ నేషన్ వన్ రేషన్ అనే పథకం. ఈ పథకాన్ని రామ్ విలాస్ పాస్వాన్ అనమాట ప్రారంభించారు. ఎక్కడంటే ఢిల్లీలో. సో ఇది ఫ్రెండ్స్, మా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.